ఒకే ఇల్లు ఉన్నప్పుడే కట్టుకోలేకపోతున్నారు, కానీ ఇప్పుడు 2 ఇళ్లతో మీ ముందుకు వచ్చాము, ఇది ఇక రణరంగమే అని చెప్పైతే నాగార్జున గారు హౌస్ చూసాక చెప్పారనమాట. హాయ్, హలో, వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏ గ్రాండ్ న్యూ బిగ్ బాస్ సీజన్ 9 అయితే లాంచ్ అయిపోయింది. సో బిగ్ బాస్ సీజన్ 9 లో చాలా ట్విస్ట్ అయితే పెట్టారు బిగ్ బాస్ టీం వాళ్ళు. అండ్ అంతేకాకుండా నాగార్జున గారు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళినప్పుడు కూడా బిగ్ బాస్ అయితే అన్నాడనమాట, నాగార్జున ఈ ఇంట్లో ఉండడం అంత సులభమేం కాదు, ఏది కావాలన్నా ఒక టాస్క్ ఉంటది. అంటే ఇంతకు ముందు బిగ్ బాస్ లో కూడా ఏది కావాలన్నా ఒక టాస్క్ ఉండేది కదా. సో ఇప్పుడు ఇంకా అది మరింత ఎక్కువైపోయింది. ఇంకా ఆ తర్వాత బిగ్ బాస్ కూడా ఆల్ ది బెస్ట్ నాగార్జున గారికి చెప్తే, నాగార్జున గారు ఆల్ ది బెస్ట్ అంటూ ఇద్దరికి విష్ చేసుకొని ఇంకా కంటెస్టెంట్స్ అందరిని అయితే ఇంట్రో ఇచ్చారు. అంటే అందరూ అయితే ఇంకా వచ్చేసారు అనమాట స్టేజ్ మీదకి. సో ఫస్ట్ వచ్చిన కంటెస్టెంట్ అయితే తనుజ గౌడ. సో తను ఫ్రమ్ కర్ణాటక అండ్ తను బిగ్ బాస్ హౌస్ కి రావడం వాళ్ళ నాన్నగారికి చెప్పలేదంటూ కొంచెం ఎమోషనల్ అయితే అయింది. ఎందుకు అని అంటే తన ఇండస్ట్రీకి వచ్చినప్పుడు వాళ్ళ నాన్నగారికి నచ్చలేదు అండ్ వాళ్ళ నాన్నగారు సపోర్ట్ చేయలేదు అని వాళ్ళ అమ్మగారు మాత్రమే సపోర్ట్ చేశారంటూ. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ కి వస్తున్నాను అంటే ఎలా రియాక్ట్ అవుతారో తెలియదని తను వాళ్ళ నాన్నగారికి చెప్పలేదని అయితే చెప్పింది. సో తను అండ్ నెక్స్ట్ ఎవరు వచ్చారు, మీరు ఏమనుకుంటున్నారు? తనుజ కూడా ఇంట్లోకి వెళ్ళగానే ఇంకా యాక్టింగ్ స్టార్ట్ చేసేసారు వాళ్ళు. యాక్టింగ్ అని కాదు కానీ మేబీ అంటే ఫస్ట్ టైం ఇంట్లోకి వెళ్ళడమో లేదంటే కంటెంట్ తీయాలన్న ఒక కుతూహలంతోనో తను ఒక 2 డైలాగ్ వేసింది. ఏంటంటే సపరేట్ రూమ్స్ లేవా, సపరేట్ బెడ్స్ లేవా. సో తనేమో హోటల్ బుక్ చేసుకోలేదు. సో బిగ్ బాస్ హౌస్ మై పీసీ మెంబర్ అది ఒకటైతే ఆ డైలాగ్ అయితే నచ్చలేదు. సో దాని తర్వాత తన బిహేవియర్ ఎలా ఉంటుంది, ఇలాగే ఉంటుందా ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఇంకా కెమెరా ముందు ఉందంటే ఇంకా యాక్టింగ్ స్టార్ట్ చేస్తారు మన వాళ్ళు. చూద్దాము, ఇంకా ముందు ఉంది ముసల పండుగ అన్నారు బిగ్ బాస్. సో మేబీ చూద్దాం, మనకు కూడా వాళ్ళు ఎంత ఎంటర్టైన్ చేస్తే అంత హ్యాపీగా ఫీల్ అవుతాం కూడా. మనకు కూడా అదే కావాలి, వాళ్ళు మనల్ని ఎంటర్టైన్ చేయాలి, మనం ఎంటర్టైన్ అవ్వాలి. సో తనుజ గౌడ అయితే ఇంట్లోకి వెళ్ళగానే ఏంటి బిగ్ బాస్ అది ఒక్కొక్క బెడ్ లేదు, సపరేట్ బెడ్స్ లేవా, సపరేట్ రూమ్స్ లేవా అని అన్నదనమాట. సో చూద్దాం మేబీ తను ఎలా ఉంటుందో. తన గురించి ఒక 9 words చెప్పమంటే తను ఇన్నోసెంట్ అని, ఏంటి కేరింగ్ అని, స్ట్రైట్ ఫార్వర్డ్ అని, అండ్ అంతేకాకుండా తను ఓవర్ రియాక్ట్ అవుతుంది. సో తన గురించి తను కొన్ని మాటలు చెప్పుకొచ్చింది. సో ఇలా ఉంది తనుజ గౌడ అయితే. సో చూద్దాము తను ఇంకా ఎలా ఉంటుందో బిగ్ బాస్ హౌస్ లో. అండ్ దెన్ కమింగ్ టు నెక్స్ట్ కంటెస్టెంట్ ఆశా షైని గారు. ఫ్లోరా షైని యాక్చువల్లీ తన రియల్ నేమ్ ఫ్లోరా షైని అంట. సో సినిమాలోకి వచ్చేసరికి ఆశా షైని అని పెట్టారంట. సో అదే కంటిన్యూ అవుతుంది. తను మాత్రం ఫ్లోరా షైని అని పిలిస్తేనే బెటర్ అని చెప్పి నాగార్జున గారిని రిక్వెస్ట్ అయితే చేసింది. సో నాగార్జున గారు కూడా సరే ఫ్లోరా షైని అంటూ ఇంకా స్టార్ట్ చేశారు. అంటే తనని ఇన్ని రోజులు మనం ఆశా షైనిగా చూసాము, కానీ తనని తాను ఫ్లోరా షైనిగా ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి బిగ్ బాస్ నాకు ఇదో ఛాన్స్ అన్నట్టుగా తను చెప్పుకొచ్చింది అనమాట. అండ్ మీరు నన్ను చూసారు లక్ష పాప అనే పాట మీద నేను చాలా ఫేమ్ అయ్యాను. ఆ తర్వాత నేను అన్ని లాంగ్వేజెస్ లో ఒక 50 movies వరకు చేశాను. నా చేంజ్ అయిపోయింది, నేను అనుకోకుండా సినిమాల్లోకి వచ్చిందాన్ని ఇలా చాలా ఫేమ్ అయిపోయాను అంటేగా చెప్పింది. అండ్ తనకి ఉన్న ఒక స్టోరీ కూడా చెప్పారనమాట, తన పాస్ట్ లో జరిగింది. అంటే తన లైఫ్ ఫెయిల్యూర్ అవ్వడం వల్ల, లవ్ లైఫ్ లో ఫెయిల్యూర్ అయింది, అలాగే కొంచెం అబ్యూజ్ కూడా గురైంది. కొంచెం అని చెప్పలేము, చాలానే అది. ఎందుకంటే తన ఫోటోస్ చూసినప్పుడు అనిపించింది ఏంటంటే తను చాలా అబ్యూజ్ కి గురైంది అన్నట్టు. సో అది న్యూస్ చూసాము తన గురించి. సో తను అవన్నీ మళ్ళీ దాటుకొని వచ్చి ఆ తర్వాత రానా గారితో అదేంటి రానా నాయుడు చేశానని, అంటే బిగ్ బాస్ తనకి మళ్ళీ ఇంకొక పెద్ద ఆపర్చునిటీ ఇచ్చిందని చెప్పుకుంటూ వచ్చారనమాట. సో ఫైనల్ గా ఫ్లోరా సైని ఇంటూ బిగ్ బాస్ హౌస్. చూడాలి ఇంకా తను ఎలాగ ఉండాలా. అండ్ ఫ్లోరా సైని ఇంట్లోకి వెళ్ళగానే తనకు ఒక టాస్క్ కూడా వచ్చిందనమాట. అదేంటనేది నెక్స్ట్ చెప్తాను. సో థర్డ్ కంటెస్టెంట్ గా వెళ్ళింది కామన్ మ్యాన్ సోల్జర్ పవన్ కళ్యాణ్ ఈజ్ ఇంటూ బిగ్ బాస్ హౌస్. సో తను అక్కడ చూపించాడు తన సత్తా ఏంటో. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో కూడా తన సత్తా ఏంటో చూపించాలని అనుకుంటున్నాను. అండ్ మనకు వీలైనంత వరకు మన కామన్ మ్యాన్స్ కి ఫస్ట్ సపోర్ట్ చేసి సెలబ్రిటీస్ కి తర్వాత సపోర్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ వరకు రావడం కూడా చాలా గొప్ప. కొన్ని లక్షల మంది అప్లై చేస్తే ఇంత మంది ఫిల్టర్ చేసి వాళ్ళని ఫిల్టర్ చేసుకుని వాళ్ళు ఇక్కడ వరకే వచ్చారు. సో ఐ విష్ టు సపోర్ట్ ఫస్ట్ కామనర్స్ ఇన్ దిస్ బిగ్ బాస్ సీజన్ 9 అని నేను అనుకుంటున్నాను. సో ఓకే, పవన్ కళ్యాణ్ ఇంట్లోకి వెళ్ళాడు. అయితే అది ఎలా అంటే ఓటింగ్స్ త్రూ డిసైడ్ చేశారు పవన్ కళ్యాణ్ వెళ్ళడం. సో ఓటింగ్స్ త్రూ డిసైడ్ చేసి ఫస్ట్ కామన్ అయితే పవన్ కళ్యాణ్ పంపించారు. అండ్ పవన్ వెళ్ళగానే పవన్ కి కూడా ఒక టాస్క్ ఇచ్చారనమాట నాగార్జున గారు. అది ఏంటి అని అంటే, ఫస్ట్ తనుజ కూడా వెళ్ళింది కాబట్టి ఆశా షైని అలాగే పవన్ కళ్యాణ్ ని
వాళ్ళకి వాష్రూమ్స్ చూపించమని చెప్పారనమాట. సో వాష్రూమ్స్ చూపించి బయటకు వచ్చాక సో పవన్ కళ్యాణ్ అయితే నాగార్జున టాస్క్ ఇచ్చారు. అది ఏంటి అని అంటే వీళ్ళిద్దరిలో నువ్వు వాష్రూమ్స్ కడగడం ఎవరికి ఇస్తావు వారం వరకే అని చెప్పి చెప్తారనమాట. సో ఏం జరిగింది? సో ఇక్కడ వచ్చేసి పవన్ కళ్యాణ్ తన యాక్చువల్గా తన మైండ్ లో ఏదన్నా తెలియదు కానీ అక్కడికి వెళ్ళేసరికి ఫ్లోరా షైని అది ఆశీష్ అని వచ్చేసి నాకు మాత్రం ఇవ్వద్దు అని అనేసరికి తను వచ్చేసి లేదు తినకే ఇచ్చి చూద్దాం మనము తినొద్దంటుంది కదా అని చెప్పి తనకి టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది, వాష్రూమ్స్ క్లీనింగ్ టాస్క్. ఇంకో పాయింట్ ఏంటంటే మనము ఎవరిని ఎంకరేజ్ చేస్తున్నాము లేదు అనే దానికి కామన్ మ్యాన్స్ కానీ సెలబ్రిటీస్ కానీ ఎవరు బాగా ఆడితే వాళ్ళని అయితే మనం ఎంకరేజ్ చేద్దాం. యాక్చువల్ గా లాస్ట్ టైం జరిగిన మిస్టేక్ ఇప్పుడు జరగద్దు. ఓన్లీ అంటే వన్ వే డైరెక్షన్ లో అసలు ఆలోచించొద్దు. సో ఎందుకు అని అంటే ప్రైజ్ మనీ ఎలా వెళ్తుంది అసలు మనము చూడడం వల్ల ప్రైజ్ మనీ వాళ్ళకి ఎలా గ్యాదర్ అవుతుంది అని అంటే టీఆర్పీ పైన. సో ఇదంతా వచ్చేసి ప్రజాధనమే. సో ప్రజాధనం అనేది ఒక మంచి వ్యక్తి చేతుల్లోకి వెళ్తేనే బెటర్ ఏమో అని నా ఉద్దేశం. సో అది పర్సనల్ గా యూజ్ అయినా లేదంటే తను ఏదన్నా సోషల్ వర్క్ చేసినా ఎలాగైనా సరే అది మంచికి యూజ్ అవ్వాలని కోరుకుందాం. సో ఆ మంచికి సో అది ఒక మంచి చేతిలోకి వెళ్ళిపోవాలని మనం కోరుకుందాం ప్రైజ్ మనీ అనేది. సో దానికోసమని మనము ఓటింగ్స్ కానీ తర్వాత ఇక్కడ వచ్చి ఇప్పుడు అన్ఫిల్టర్డ్ మనము రివ్యూస్ అని చెప్పాము. సో కామనర్స్ కానీ సెలబ్రిటీస్ కానీ ఇది ఎవరు కాదు. యాక్చువల్గా అక్కడ ఎవరు మంచిగా ఆడితే వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నిస్తాం. అలాగే మీ ఒపీనియన్స్ కూడా మాకు కామెంట్స్ లో తెలపండి. ఒకవేళ మేమేమైనా తప్పులు చేసినా మా రివ్యూస్ లో కూడా మేము కూడా తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ కంటెస్టెంట్స్ వచ్చేసి ఇమాన్యుల్ గురించి చెప్పాలని అంటే తనని నాగార్జున గారు పిలిచిన తర్వాత ఫస్ట్ ఏం చెప్పారంటే నువ్వు అమ్మాయి వాయిస్ తో బాగా పాడతావు కదంట అని ఒక డైలాగ్ అయితే అడిగారు. సో దానికి ఇమాన్యుల్ వచ్చేసి తను రెగ్యులర్ గా వాడే పాట రఘువరన్ బీటెక్ నుంచి అమ్మ అమ్మ అంటూ పాడాడు. సో బాగా పాడాడు. యాజ్ యూజువల్ గా తనను ఇదివరకు పాడినప్పుడు చూసాం కదా, సేమ్ అదే ఫీలింగ్. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ కొంచెం ఇంప్రెసివ్ గా చేసింది ఏంటంటే చిరంజీవి గారిది వాయిస్ ఇమిటేట్ చేసి ఇక్కడ ఉన్న కంటెస్టెంట్స్ గురించి చెప్పు, ఎవరు గెలవాలనుకుంటున్నావు, సెలబ్రిటీసా ఐ మీన్ లైక్ కామనర్స్ గెలవాలని అనుకుంటున్నావు అనే దాని మీద చిరంజీవి గారు చెప్తే ఎలా ఉంటది అని చెప్పమంటే చాలా బాగా చెప్పాడు యాక్చువల్ గా. సో అది ఇంప్రెసివ్ గా ఉంది. అంటే అంత తక్కువ టైంలో అలాంటి ఒక డెసిషన్ నిజంగా చిరంజీవి గారు ఉంటే అలాంటి డైలాగ్ వేసేవారేమో అనిపించింది నాకైతే. అంత బాగా చెప్పారు. దాని తర్వాత వచ్చేసి ఇంకోటి విజయ్ దేవరకొండ వాయిస్ చేయమని చెప్తే విజయ్ దేవరకొండ అంత పెద్ద ఏం రాలేదు తనది వాయిస్. సో అలా తను హౌస్ లోపలికి అయితే వెళ్ళిపోయాడు. దాని తర్వాత వచ్చిన నెక్స్ట్ కంటెస్టెంట్ అంటే సృష్టి వర్మ. సో ఈ అమ్మాయి వచ్చేసి జానీ మాస్టర్ దగ్గర కొరియోగ్రాఫర్ గా ఉండే. దాని తర్వాత తను పుష్ప 2లో సాంగ్స్ చేసి కొంచెం అంటే ఫేమ్ అయితే వచ్చేసింది ఆ అమ్మాయికి. దాని తర్వాత ఆ అమ్మాయి ఏం చెప్పింది అని అంటే హౌస్ లోకి వెళ్ళేటప్పుడు ఎవరి రియాలిటీ ఏంటో తెలుస్తుంది, సో మీకు రియాలిటీ అనేది ఏంటిది అనేది తెలుస్తుంది నేను లోపలికి వెళ్ళిన తర్వాత అని ఒక డైలాగ్ అయితే చెప్పింది. సరే చూద్దాం. యాక్చువల్గా ఈ అంటే ఇష్యూస్ జరిగిన విషయం అందరికి తెలిసే ఉంటుంది, జానీ మాస్టర్ సృష్టి వర్మది. సో చూద్దాం దాని గురించి. దాని తర్వాత నెక్స్ట్ అందులోకి జ్యూరీ తరఫున వెళ్ళిన కంటెస్టెంట్ వచ్చేసి హరిత హరీష్ వచ్చేసి బిందు మాధవ్ వచ్చి సెలెక్ట్ చేసింది హరిత హరీష్ ని. సో బిందు మాధవ్ ఏం చెప్పిందని అంటే ఫస్ట్ లో నాకు ఈ మనిషి నచ్చలేదు, సో తన పైన ఒక అభిప్రాయం ఉండే, ఇప్పుడు కూడా మేబీ కొన్ని అభిప్రాయాలు చేంజ్ అయ్యాయి. సో తిను అబద్ధం అయితే ఆడడు అని ఒక మాటనైతే చెప్పింది. స్ట్రైట్ ఫార్వర్డ్ అబద్ధం ఆడడు, ఎవరు ఉన్నా ముక్కుసూటిగా మాట్లాడే పద్ధతి అని చెప్పారు. ఓకే, ఫస్ట్ నుంచి మనం చెప్పుకున్న దాని ప్రకారం తను అబద్ధాలు ఆడడు. ఫస్ట్ వీడియోలో కూడా చెప్పాము తను కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నాడు, అలాగే నిజాయితీగా ఉండాలని చెప్పేసి అడిగిన క్వశ్చన్ అన్నిటికీ ఆన్సర్ చెప్పాడు అన్న విధానంలో మనం కూడా చెప్పాము. దాని తర్వాత ఏంటి అని అంటే ఈయనకి కొంచెం ఐ మీన్ లైక్ ఎక్సైట్మెంట్ ఉంది. సో ఆ ఎక్సైట్మెంట్ తోని కొన్ని ఇబ్బందులు అయితే అవుతున్నాయి. హౌస్ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా కొన్నిసార్లు ఎక్సైట్మెంట్ లో కొన్ని అంటే అక్కడ ఉండే వాళ్ళకి అఫ్ కోర్స్ తెలుస్తుంది ఫస్ట్ డే కాబట్టి కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటది. సో అయినా కూడా మనము అంటే వాళ్ళ పైన ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి, భావాలు ఉన్నాయని మనం చెప్పినప్పుడు, అలాగే వాళ్ళు ఎంత ఉన్నతంగా ఉన్నారో అని వాళ్ళ మాటల్లో వాళ్ళు చెప్పినప్పుడు అలాంటి ఉన్నతమైన మాటలే మాట్లాడాలని నా ఉద్దేశం. సో హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఒక మాట అన్నారు, నేను చెప్తాను. అంటే చిన్న మాట, పెద్ద ఏం మాట ఏం కాదు. సో ముందైతే తర్వాత వెళ్ళిన కంటెస్టెంట్ గురించి మాట్లాడదాం. భరణి గారు వచ్చారు, భరణి శంకర్.
సో విలన్ క్యారెక్టర్స్ ఇస్తారు సీరియల్స్ లో. భరణి శంకర్ గారు వచ్చేసి ఒక బాక్స్ పట్టుకొని వచ్చారు. యాక్చువల్గా ఆయన ఏవీలో చూపించినట్టయితే మేబీ వాళ్ళ అంటే ఏవీలో చూపించినప్పుడు తను ఎప్పుడైతే లోలో లేదంటే డిప్రెషన్ లో ఉన్నప్పుడు తనకు బాగా సపోర్ట్ చేసింది వాళ్ళ అమ్మ అని చెప్పినప్పుడు తన చేతిలో ఒకటి బాక్స్ లో రెడ్ కలర్ బాక్స్ లో ఒక నెక్లెస్ ఉంచారు. సో అదే రెడ్ కలర్ బాక్స్ తోని తన స్టేజ్ పైన ఎంట్రీ ఇచ్చారు. సో అప్పుడు ఏమైందనంటే నాగార్జున గారు ఈ బాక్స్ ఏంటి అని అడిగారు. అంటే ఇది సీక్రెట్ సార్, నేను ఇప్పుడు రివీల్ చేయలేను అని చెప్పారు. సరే బిగ్ బాస్ అయితే రివీల్ చేయమన్నా, రివీల్ చేస్తే నువ్వు హౌస్ లోకి వెళ్తావు అంటే శంకర్ వచ్చేసి సారీ భరణి శంకర్ వచ్చేసి నేను వెళ్ళాను సార్ అట్లయితే హౌస్ లోకి, నాకు అవసరం లేదు, నేను హౌస్ లోపలే రివీల్ చేస్తాను, నేను ఇక్కడ రివీల్ చేసేటట్టయితే నేను హౌస్ లోనికి వెళ్ళకని చెప్పాను. సో వెళ్ళను అని చెప్తే సో బిగ్ బాస్ వచ్చేసి సరే వెళ్ళొద్దు నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పి చెప్తాడు. సో తను వచ్చేసి స్టేజ్ పై నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత నాగార్జున గారు చెప్తారు ఇంకా నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు భరణి అని. సో అతను వెళ్ళిపోయిన తర్వాత ఈ రీతు చౌదరి వస్తుంది. రీతు చౌదరి వస్తుంది. సో రీతు చౌదరి నెక్స్ట్ కంటెస్టెంట్ గా హౌస్ లోపలికి వెళ్తుంది. తను వచ్చేసి తను చెప్పింది ఏంటంటే మైండ్ లో ఏముండదు, సో ఇక్కడ ఎక్కడ అంటే తను లోపల కూడా పెట్టుకొని బయటపడి మాట్లాడను, స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటానని చెప్పి. సరే తన స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఎలా ఉంటుందో మనం హౌస్ లోపల అయితే చూద్దాము, బయట చూసాము, హౌస్ లోపల కూడా చూద్దాము ఎలా ఉంటుందో. దాని తర్వాత మళ్ళీ ఏమైందంటే పవన్ రీఎంట్రీ భరణి గారు రీఎంట్రీ ఇచ్చారు. భరణి శంకర్ గారు తను అయితే బాక్స్ రివీల్ చేశాడు. రివీల్ చేసి అందులో నుంచి ఒక లాకెట్ తీశాడు. ఈ లాకెట్ నాకు చాలా స్పెషల్, ఇది దీని గురించి లోపల చెప్తానని చెప్పి నాగార్జున గారు సరే ఓకే అని చెప్పేసి దానికి పర్మిషన్ ఇచ్చారు తను జ్యువెలరీ తీసుకెళ్ళడానికి. అది గోల్డ్ లాకెట్. సో నేనేమనుకుంటున్నానంటే తను వాళ్ళ ఏపీలో చూపించినప్పుడు వాళ్ళ అమ్మ సపోర్ట్ గా ఉంది లోలో ఉన్నప్పుడు అన్నప్పుడు ఆ బాక్స్ ఆ నెక్లెస్ చూపించారు. మేబీ నేను అనుకున్నాను, నా పర్స్పెక్టివ్ లో అది వాళ్ళ అమ్మగారిదేమో అనుకుంటున్నాను. సో అందుకోసమని తను బాగా సెంటిమెంట్ గా తీసుకుని ఉంటారు అని నేను అనుకుంటున్నాను. సో తను రివీల్ చేస్తే కానీ తెలియదు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అర్థం చేసుకుంది అయితే అది. సో దాని తర్వాత వచ్చేసి లోపలికి వెళ్ళిన వాళ్ళలో మళ్ళీ భవానీ ఐ మీన్ లైక్ భరణి శంకర్ గారి తర్వాత డీమన్ పవన్. ఈ చూసింగ్ యాక్చువల్ సర్ప్రైజింగ్ ఉంది. అంటే ఇప్పుడు అక్కడ మనీష్ ఉన్నాడు, వీళ్ళకి ఏమైనా ఛాన్స్ వస్తుందేమో అన్న ప్లేస్ లో ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, తర్వాత హరీష్ గారు వెళ్ళారు. దాని తర్వాత నేనేమనుకున్నానంటే శ్రీజ కానీ, దమ్ము శ్రీజ కానీ, ప్రియా కానీ, లేదంటే మర్యాద మనీష్ కానీ, నాగా, తర్వాత ఇంకా ఎవరు ఆ అమ్మాయి దివ్య, వీళ్ళు అనుకున్నాను. దాని తర్వాత డీమన్ పవన్ గురించి అంత పెద్ద హై ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. ఓటింగ్స్ ద్వారా డీమన్ పవన్ అనేది లోపలికి వెళ్ళారు ఇప్పుడు. సో డీమన్ పవన్ ఛాన్స్ అయితే వచ్చింది, గుడ్. తను ఆటలన్నీ బాగా ఆడాడు, కానీ స్పాంటేనియస్ గా లేడు తను. సో చూద్దాం తను లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటది ఏంటిదని. తను కూడా పైనకి వచ్చిన ఆమె స్టేజ్ పైనకి వచ్చిన తర్వాత నాగార్జున గారితో ఏం చెప్పారని అంటే నేను ఏదైనా సరే అంత తొందరగా ఆలోచించి మాట్లాడతాను అని చెప్పారు. నాగార్జున గారు కూడా అప్రిషియేట్ చేశారు. సో కొన్ని టైమ్స్ లో స్పాంటేనిటీ అనేది బాగుంటది. సో ఆలోచించి తీసుకున్న డెసిషన్లు గేమ్స్ ల వరకు వచ్చేసరికి చేంజ్ అయితే ఉంటాయి డెసిషన్ తీసుకునే టైంకి దానికి. సో వీళ్ళకు లాంగ్ టర్మ్ గేమ్స్ ఇచ్చినప్పుడు ఆలోచించే పద్ధతి బాగుంటుంది. సో స్పాట్ లో గేమ్స్ ఆడే టాస్క్లు వచ్చినప్పుడు మాత్రం ఆలోచించేది వర్కౌట్ అవ్వదు. చూద్దాం. సో పవన్ ఎలా ఆడతాడు లోపల ఏంటనేది చూద్దాము. అలాగే ఇక్కడ భరణి గారికి పవన్ కి యాక్చువల్ గా నాగార్జున గారు ఫస్ట్ ఒకటి పుషప్స్ టెస్ట్ పెట్టారు. సో ఇద్దరు తగ్గలేదు, ఇద్దరు 60 వచ్చే వరకు అలానే పుషప్స్ చేస్తా ఉన్నారు. ఇంకా నాగార్జున గారు ఆపండి అని చెప్పి ఆపేశారు. సో ఇద్దరు బాగా చేశారు పుషప్స్. తర్వాత డీమన్ పవన్ తర్వాత లోపలికి వెళ్ళిన కంటెస్టెంట్ వచ్చేసి సంజన గారు. సో సంజన గారు మనకి తెలుసు మూవీస్ లలో సెకండ్ హీరోయిన్ లీడ్, ఐ మీన్ సపోర్టింగ్ సెకండ్ హీరోయిన్ లీడ్ గా చేశారు చాలా సినిమాలలో. కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా కూడా చేశారు సంజన గారు. సో ఆవిడనైతే లోపలికి వెళ్ళారు. దాని తర్వాత వచ్చింది రాము రాథోడ్ గురించి చెప్పాలంటే మీకు అందరికి తెలిసే ఉంటుంది, పెద్ద హిట్ సాంగ్ రాను బొంబాయికి రాను, చాలా పెద్ద హిట్ సాంగ్. సో తనైతే హౌస్ లోపలికి వెళ్ళాడు. మోర్ ఓవర్ తన సెలబ్రిటీ కంటే కూడా నాకైతే కొంచెం కామనర్ గానే అనిపిస్తుంది. ఎందుకు అని అంటే తను సాంగ్ ఇంత పెద్ద హిట్ అయిన తర్వాత ఎవరికైనా కొంచెం అంటే మాట్లాడే పద్ధతి కానీ తర్వాత వేరే వాళ్ళతోని కాంటాక్ట్ అయ్యే పద్ధతి కానీ చేంజ్ అవుతుంది. కానీ చాలా ఆ పాట హిట్ అయిన తర్వాత
చాలా షోస్కి వచ్చారు. వచ్చినా కూడా తన బిహేవియర్ అయితే అసలు యాక్చువల్గా ఎట్లా అంటే ఆనిగే మనకి ఉండడము, లేదంటే ఐ మీన్ లైక్ తను ఓవర్ గా రియాక్ట్ అవ్వకపోవడం, నాకు ఈ హిట్ వచ్చింది కదన్న అట్లాంటి తల పొగరుగా బిహేవ్ చేసే పద్ధతిలోనైతే తను లేడు. ఐ మీన్ లైక్ హిట్ వస్తే కొంతమంది అలా బిహేవ్ చేస్తారు. సో అలా కాకుండా ఫుల్లీ మెచ్యూర్ గా అనిపించింది నాకు. మెచ్యూర్ అండ్ సింపుల్ గా అనిపించింది ఆ వ్యక్తి. సో ఆ వ్యక్తి అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళారు. లోపల ఎలా ఉంటాడు అనేది మనం ఒకసారి చూద్దాం తర్వాత ముందుకు వెళ్ళే దాన్ని బట్టి. దాని తర్వాత నెక్స్ట్ వెళ్ళింది ఇంకా ఇక్కడ శ్రీజ దమ్ము. సో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కంటెస్టెంట్ నవదీప్ గారు వచ్చేసి శ్రీజ దమ్ముని యాక్చువల్గా రివీల్ చేశారు జ్యూరీ తరఫున. నాగార్జున గారు నవదీప్ని పిలిస్తే నవదీప్ వచ్చేసి శ్రీజ దమ్ముని అయితే రివీల్ చేశారు నెక్స్ట్ హౌస్లోకి వెళ్ళే కంటెస్టెంట్గా. సో తన గురించి యాక్చువల్గా స్టేజ్ పైన చెప్పారు, అక్కడ నాగార్జున గారు కూడా చాలా బాగా చెప్పారు, నవదీప్ గారు కూడా చెప్పారు. సో ఫస్ట్ నుంచి కూడా అమ్మాయి పైన చాలా హైప్స్ ఉన్నాయి, అదే నిజమైంది. సో తన శ్రీజ దమ్ అయితే ఇంటూ ద హౌస్. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి శ్రీజ దమ్ము ఏది వాషింగ్ టాస్క్ ఇచ్చింది. ఎవరికి ఇచ్చింది అని అంటే యాక్చువల్గా రాము రాథోడ్కి వాషింగ్ టాస్క్ ఇచ్చింది. క్లాత్స్ అన్ని ఒక 1 వీక్ వరకు రాము రాథోడ్ అక్కడ హౌస్లో ఉన్న వాళ్ళందరి క్లాత్స్ వాష్ చేయాలి. సో ఈ టాస్క్ వచ్చేసి శ్రీజ దమ్ము రాము రాథోడ్కి ఇచ్చింది. సంజనాకును రాము రాథోడ్ ఇద్దరులో ఎవరు అని అంటే తిని వచ్చేసి రాము రాథోడ్ని సెలెక్ట్ చేసుకుంది. దాని తర్వాత సుమన్ శెట్టి లోపలికి అయితే వెళ్ళారు. ఐ మీన్ లైక్ హౌస్ లోపలికి అయితే వెళ్ళారు. సుమన్ శెట్టి మన అందరికి తెలుసు, జయం మూవీలో. దాని తర్వాత శివన్ బైజీ బృందావన్ కాలనీలో ఆయన కామెడీ నిజంగా బాగుంటుంది. సో ఆయన అయితే హౌస్ లోపలికి వెళ్ళారు. దాని తర్వాత ఇంకా లాస్ట్ కంటెస్టెంట్ గా ప్రియా. సో ప్రియా కూడా ఎక్స్పెక్టేషన్స్ లో ఉంది ఫస్ట్ నుంచి, ఎందుకంటే ఆ అమ్మాయి దమ్ము శ్రీజతో పాటుగా అంత పోటీ ఇచ్చిన అమ్మాయి ప్రియా. సో ప్రియా కూడా లోపలికి వెళ్ళింది. ప్రియా వెరీ కామ్ గా వచ్చి తెలివిగా ఆడి ఇప్పుడు ఇంటూ ద హౌస్ అయింది. అది అసలు అంటే ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చిన ఒక అమ్మాయి, నార్మల్గా ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేకుండా వచ్చి ఇప్పుడు ఇంత దూరం వెళ్ళి లోపలికి వెళ్ళింది హౌస్ లోపలికి. ఇది యాక్చువల్గా చాలా గొప్ప విషయం. ఈ అమ్మాయి కావచ్చు, తర్వాత ఇప్పుడు దమ్ము శ్రీజ, దాని తర్వాత డీమన్ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరికీ అసలు ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు ఎవరి దగ్గర నుంచి. దాని తర్వాత హరీష్ గారు హైప్ ఇచ్చారు ఫస్టే, ఏంటంటే తను హృదయమానం, మాస్క్ మ్యాన్ ఇలా అంటూ కొంచెం హైప్ అయితే వచ్చింది వాళ్ళకి. దాని తర్వాత వచ్చేసి లాస్ట్లో ఇంకా అంతా అయిపోయింది, ఇంకా నాగార్జున గారు నేను హౌస్ క్లోజ్ చేసి వెళ్ళిపోతాను అన్న టైంలో బ్యాక్గ్రౌండ్ నుంచి వాయిస్ శ్రీముఖి వచ్చింది. సో శ్రీముఖి వచ్చేసి నాగార్జున గారు మీరు పర్మిషన్ ఇస్తే నేను ఇంకొక కంటెస్టెంట్ని అగ్ని పరీక్ష త్రూలో ఇంకో కంటెస్టెంట్ని లోపలికి పంపించాలనుకుంటున్నాను అని చెప్పి తను రిక్వెస్ట్ చేసింది. సో దానికి నాగార్జున గారు సరే బిగ్ బాస్ని అడిగితే మాత్రం ఒప్పుకోడు కాబట్టి నేనే డెసిషన్ తీసుకుంటున్నానని చెప్పేసి తను సరే ఓకే అని చెప్పాడు. సో ఓకే అని చెప్పిన తర్వాత శ్రీముఖి వచ్చేసి మర్యాద మనీష్ని సెలెక్ట్ చేసింది. సో మర్యాద మనీష్ని సెలెక్ట్ చేసిన తర్వాత తను స్టేజ్ పైకి వచ్చినాక నాగార్జున గారు అన్న నువ్వు ఇన్నిసార్లు లూజర్ అన్నావు, తిననే సెలెక్ట్ చేసి పంపిస్తున్నావు అంటే అవును సార్ తినని లూజర్ అన్నాము, కాకపోతే ఇలాంటి ఒక బ్యాలెన్సింగ్ పర్సనాలిటీ హౌస్ లోపల ఉంటే బాగుంటుంది. తిను తర్వాత కూడా బాగా కవర్ అయ్యాడు. అంటే ఈ మర్యాద మనీష్ పైన ఫస్ట్ నుంచి హోప్స్ ఉండే జ్యూరీకి, ఎందుకంటే తిను ఫోర్బ్స్ 30లో టాప్ 30లో ఉన్నాడు. అంటే కొంచెం ఎలివేట్ అయిన పర్సనాలిటీ తిను లాంటి వాళ్ళు లోపల ఉంటే కొంచెం ఇన్స్పైరింగ్ గా ఉంటుందని వాళ్ళు కూడా ఆలోచించారు. సో దానికోసం అని చెప్పి వీళ్ళ డెసిషన్ తీసుకున్నట్టున్నారు. సరే చూద్దాం లోపల మర్యాద మనీష్ ఎలా బిహేవ్ చేస్తాడని. సో ఇప్పటి వరకు అయితే వీళ్ళ ఈ 15 మెంబర్స్ అయితే హౌస్ లోపలికి అయితే వెళ్ళారు. 10:30 నుండి లైవ్ స్టార్ట్ అవుతుంది. సో చూద్దాం ఎవరి బిహేవియర్ ఎలా ఉంటుంది, హౌస్ లోపల ఎవరు ఇన్స్పైరింగ్ క్యారెక్టర్ గా ఉంటారు, ఇంకా ఎలాంటి ఎలివేషన్స్ ఉంటాయి, ఎవరి అన్నా ఐ మీన్ లైక్ మనకు అగ్ని పరీక్షలో కనబడిన వాళ్ళు కూడా ఎలాంటి క్యారెక్టర్స్ తోని బయటకు వస్తారనేది తెలుసు. అక్కడ మనం ఓన్లీ టాస్క్లే చూసాము, ఇక్కడికి వచ్చేసరికి పర్సనాలిటీస్ కూడా చూస్తాం. సో మనం ఏం ఎక్స్పెక్ట్ చేసాం, వాళ్ళు ఎలాంటి ట్విస్ట్లు ఇస్తారనేది మనం చూద్దాము ఒకసారి. సో మన ఛానల్లో ఎప్పుడు అంటే
అప్ టు డేట్ అప్డేట్స్ అయితే ఇస్తుంటాము. అలాగే ఎవరిని అంటే సపోర్ట్ చేయడం కానీ లేదంటే ఎవరిని డిసప్పాయింట్ చేయడం కానీ ఏముండదు. వాళ్ళు ఏ రోజైతే ఎలాంటి ఐ మీన్ లైక్ పర్ఫార్మెన్స్ చేసారో దానిపైన మాట్లాడతాము. అలాగే అది ఎట్లా అంటే ఫుల్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఎవరు ఏది మాట్లాడినా లాస్ట్లో నేను చెప్తానని చెప్పాను కదా, ఏది హరిత హరీష్. సో హరిత హరీష్ లోపలికి వెళ్ళిన తర్వాత యాక్చువల్గా ఊడ్చే టాస్క్ ఎవరికి ఇవ్వాలనేది హరిత హరీష్కి ఐ మీన్ లైక్ ఆప్షన్ ఇచ్చారు, ఇమాన్యుల్ అండ్ వన్ మోర్ సెలబ్రిటీకి. అయితే హరిత హరీష్ వచ్చేసి ఇమాన్యుల్ సెలెక్ట్ చేశాడు. సెలెక్ట్ చేసినప్పుడు ఇమాన్యుల్ వచ్చేసి నాకు ఊడ్చే టాస్క్ ఇచ్చారని నేను ఇల్లు ఉంచినందుకు అని చెప్పి కొంచెం కామెడీగా మాట్లాడితే, దానికి నాగార్జున గారు వచ్చేసి నీకు ఊడ్చే టాస్క్ వచ్చినప్పుడు నీకు దీని త్రూ ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది అని అంటాడు. సో అడ్వాంటేజ్ అనగానే అసలు ఏదన్నా పవర్ ఉంటుందేమో అని అనుకున్నాం, కానీ నాగార్జున గారు సింపుల్ గా చెప్పేశారు. తర్వాత సార్ ఏంటి సార్ ఏముంటది అని అంటే, పక్క నుంచి హరిత హరీష్ వచ్చేసి చీపిరితో పాటు చాట కూడా ఇస్తారు అన్నట్టు డైలాగ్ వేశారు. అది పెద్ద అంటే వినొచ్చేలాగా లేదు, కానీ అంటే ఒక మెచ్యూర్ పర్సనాలిటీ చీప్ జోక్స్ వేయకుంటే బాగుంటుంది అని నా ఉద్దేశం. దాని తర్వాత ఏంటంటే నాగార్జున గారు ఏమన్నారు అంటే, నీ వెయిట్ అనేది కొంచెం తగ్గించుకొని పర్సనాలిటీ డెవలప్మెంట్ కి ఉపయోగపడుతుంది, ఐ మీన్ లైక్ ఫిజిక్ మెయింటైన్ కి ఉపయోగపడుతుంది, చెయ్యి పర్లేదు అని చెప్పాడు. సో దాంతో ఇమాన్యుల్ వచ్చేసి చేయడానికి నాకేం ప్రాబ్లం లేదు సార్, అలాగే నేను కూడా ఇక్కడ నుంచి వెళ్ళే లోపు కొంచెం ఫిజిక్ కూడా మార్చుకుంటాను అన్నట్టు తను కూడా మాట్లాడాడు. సో ఇది అంటే ఈరోజు టాపిక్ ఇంతటితోనైతే ఎండ్ అయిపోయింది. నాగార్జున గారు ఇంకా ఫైనల్లో హౌస్ లాక్ చేసేసి అందరికి బాగా చెప్పేసి వెళ్ళిపోయారు. సో చూసారు కదా, ఎలా అనిపించింది మా రివ్యూ అనేది మీరు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయాలి. అండ్ బిగ్ బాస్ సీజన్ 9 గురించి, ఆ ఇంటి గురించి మా రెండు కళ్ళు ఆ ఇంటి పైన వేసి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే మీకు ఇవ్వడానికి మేము ట్రై చేస్తూ ఉంటాము. అండ్ తప్పకుండా మీకు మా ఛానల్లో అప్డేట్స్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా గంట కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.